హెల్త్ అంటే ఏంటి? సాయిల్ హెల్త్ అంటే ఏంటి? అసలు ఈ గట్ హెల్త్కి సాయిల్ హెల్త్కి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రకృతి పల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన శరీరంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఆర్గన్ బ్రెయిన్ అని అనుకుంటాం, కానీ అంతకంటే పవర్ఫుల్ ఆర్గన్ మన గట్ అని మీకు తెలుసా? గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్. ఇది మైక్రోబయోమ్ని కలిగి ఉంటుంది. మన డైజెస్టివ్ సిస్టంలో నివసించే కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మరియు ఇతర సూక్ష్మజీవుల్నే మనం మైక్రోబయోమ్ అంటాం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన గట్ హెల్త్ని డిసైడ్ చేయవచ్చు. అంటే మనం తినే ఆహారం ఎలాంటిది లేదా ఏది ఎక్కువగా తింటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా దాన్ని ఆధారంగా చేసుకొని మన గట్లో ఉన్న మైక్రోబయోమ్ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. ఇలా మైక్రోబయోమ్ తగ్గడం వలన మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. మీకు తెలుసా, మనం హ్యాపీ ఆర్ సాడ్గా ఉన్నామో లేదో అని మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది అనుకుంటాం, కానీ దానికి కావాల్సిన హ్యాపీ హార్మోన్స్ని మన గట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా సెరోటోనిన్ 90-95% గట్లోనే తయారవుతుంది. ఆ తర్వాతే అది బ్రెయిన్కి పంపబడుతుంది. ఇంకా డోపమైన్, గాబా, ఎండార్ఫిన్ అనే చాలా హార్మోన్స్ ఎక్కువ శాతం మన గట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. ఇలాంటి గట్ హెల్త్ని మనం ఎన్నో కెమికల్స్, పెస్టిసైడ్స్తో పండించిన ఆహారాన్ని తిని పాడు చేసుకుంటున్నాం. ఎన్నో అంతు చిక్కని రోగాల బారిన పడుతున్నాం. ఎన్నో రకాల కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్తో ప్రొడ్యూస్ అయిన ఫుడ్ని మనం ఎంత హీట్తో వండినా కూడా కొన్ని రకాల కెమికల్ ట్రేసెస్ మన బాడీలో ఎంటర్ అవుతాయి. అవి మన ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇప్పుడు మనం సాయిల్ హెల్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. సహజంగా మన సాయిల్లో కోట్ల సంఖ్యలో ఎన్నో రకాల మైక్రోబ్స్ని కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా, ఆల్గే, నెమటోడ్స్ లాంటివి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మొక్క పెరుగుదలకు కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తాయి. ముఖ్యంగా సాయిల్ ఫెర్టిలిటీని పెంచడానికి, సాయిల్ మాయిశ్చర్ని పట్టి ఉంచడానికి, రూట్ గ్రోత్ని పెంచడానికి, సాయిల్ స్ట్రక్చర్, కార్బన్ సిక్విస్ట్రేషన్ ఇలా ఎన్నో రకాల ఉపయోగాలతో పాటు మనకి హెల్తీ ప్రొడక్టివిటీని అందిస్తాయి. ఇలాంటి సాయిల్స్ నుండి తయారయ్యే ఫుడ్ కూడా చాలా న్యూట్రియంట్స్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఫారెస్ట్ని తీసుకోండి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అడవులన్నీ ఈ మైక్రోబ్స్ వలనే ఎప్పుడు గ్రీన్గా మరియు ప్రొడక్టివ్గా ఉంటాయి. అక్కడ ఎవరైనా కెమికల్స్ని, పెస్టిసైడ్స్ని ఇవ్వగలరా? అవన్నీ మైక్రోబ్స్ వలనే ఒక ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్ని ఫామ్ చేసుకుంటున్నాయి. ఇలాంటి ఒక సాయిల్ ఫుడ్ వెబ్ని, ఎకోసిస్టమ్ని మనం కొన్ని హ్యూమన్ యాక్షన్స్ వలన నాశనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మరియు మోడర్న్ అగ్రికల్చర్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ మోడర్న్ అగ్రికల్చర్ వలన బయోడైవర్సిటీ లాస్, వాటర్ పొల్యూషన్, సాయిల్ డిగ్రేడేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, న్యాచురల్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. మనం చేసే మోడర్న్ అగ్రికల్చర్ వలన 16.2 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కలుస్తుందని మీకు తెలుసా? దీని వలన హై టెంపరేచర్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెలువడడం మరియు గ్లోబల్ వార్మింగ్ గమనించవచ్చు. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి హెల్తీ ఫుడ్ని, హెల్తీ సాయిల్ని ఇవ్వలేము. దీనికి ఉన్న ఒకే ఒక పరిష్కారం రసాయనాలు, పురుగు మందులు లేని సహజ సిద్ధమైన వ్యవసాయం చేయడం మాత్రమే.